అంటే వాళ్ళు చనిపోయాక కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు హెల్ప్ చేయగలరు. అంటే కామలోకం యొక్క విషయం చెప్పి ఇక్కడ అంటే కొత్తగా ఉన్నవాళ్ళు కామలోకంలో కళ్ళు తెరవలేరు. అక్కడ వాళ్ళు భయపడతారు. ఆల్రెడీ తెలుసున్న విషయాలన్నిటిని. అలాంటప్పుడు వీళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించడానికి ఈ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అని. మరణానంతరం యాస్ట్రల్ ప్లేన్ లో. అర్థమైందా? అదే సత్యనారాయణ. లార్జ్ ఫ్యామిలీ తాలూకా ఉపయోగం పోయాక కూడా ఈస్టర్న్ ఫ్యామిలీస్ లో, ఈస్టర్న్ సొసైటీస్ లోని వాటిలోని ఉంటుంది అది అని చెప్పారు. అంటే అదే లార్జ్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల అటువంటి లాభం అవుతుంది అది అని చెప్పడం. అంటే మరణానంతరం యాస్ట్రల్ ప్లేన్ లో కూడా హెల్ప్ చేస్తారు అని అనిపించింది. ఇంకా సత్యనారాయణ గారు. మీరు ఏంటి ఇంతవరకు చేస్తారు. రాలేదు? తర్వాత రేసెస్ గురించి కూడా చెప్పారు. అంటే ఆ కొత్త కొత్త రేసెస్ ఒక డెవలప్మెంట్ కూడా వీళ్ళు సహాయం చేస్తారు అని, ఈ వర్క్ ఆఫ్ ద ప్యూపిల్స్. అంటే ఎవరైతే మనకి మీద నుంచి ఇది శక్తిని ఇస్తారో. రెండోది ఇంకొక పాయింట్ ఏమి చెప్పారంటే, వీళ్ళు ఎందుకు పుస్తకాలు అవి ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి పుస్తకాలు రాయొచ్చు కదా అంటే, పుస్తకాలు రాయడం అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి సహాయం చేయడమే ఇంపార్టెంట్. ఎవల్యూషన్ లో సహాయం చేయడమే. పుస్తకాలు రాసినంత దానివల్ల ఆ టైంని వాళ్ళు మిగతా వాళ్ళని జ్ఞానం వచ్చేటట్టుగా చేయడంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు అని. పుస్తకం రాయడం ఉండే టైం అది, ఆ టైంని దాంట్లో స్పెండ్ చేస్తారు. వాళ్ళకి ఆ అవసరం అనిపించదు అని, పుస్తకాలు రాసేసి మనం ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలి అని. అలా అదొక పాయింట్ చెప్పారు. రేసెస్ తాలూకా కల్టివే అంటే డిఫరెంట్ డిఫరెంట్ రేసెస్ ని కూడా సమయానుకూలంగా వాళ్ళు తయారు చేస్తారు అలా అని. ఆ 4-5 పాయింట్లు అలా కనిపించాయి. రేసెస్ కి కూడా ఆ రకంగా హెల్ప్ అది అవుతూ ఉంటుంది. అంటే స్పెషల్ రేసెస్ తయారవడంలో, అంటే ఇవల్యూషనరీ ప్రాసెస్ లో ఇవన్నీ ఉంటాయని గమనించు. అంటే ఈ రేసెస్ తయారు చేయడం అంటే ఏంటి, కొత్త కొత్త గ్రూపులు రావడం కాదు, ఆ రేసెస్ ని వాటి పురోభివృద్ధికి కావలసినటువంటివన్నీ వాళ్ళు సప్లై చేస్తారు. అది కూడా సెంచరీలో లాస్ట్ క్వార్టర్ లో చాలా పవర్ అనేది. లాస్ట్ చెప్పారు. లాస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంచరీ, అందులో 1875 లో ఏంటంటే ఈ దివ్య విజ్ఞానం థియోసాఫికల్ సొసైటీ ఒక్కొక్క వల్ల నేషనల్ ఒక్కొక్క ఇంటిగ్రేషన్. సెంచరీలో ఒక్కొక్క విజ్ఞాన సమాజం ఏం చేసింది? 1875 లో అదే అంటే 1875 లో ఈ దివ్య జ్ఞాన సమాజం తాలూకా బోధలు ఇవి అవి బాగా స్ప్రెడ్ అయ్యాయి. మిగతా సెంచరీస్ లో ఎలాగైతే డెమోక్రసీ, రకరకాల రినైజాన్స్ ఇలాంటివన్నీ వచ్చాయి కదా, అవి ఈ ఈ ఈ సెంచరీ 19th సెంచరీ ముందు అది డెఫినెట్ అది వచ్చింది మనకు. దివ్య జ్ఞాన సమాజం తాలూకా ప్రచారం అవన్నీ వచ్చాయి. దానివల్ల ఏం తెలిసింది. జరిగింది అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ యొక్క ఇది అంటే ముఖ్యంగా నేషనల్ ఇంటిగ్రేషన్, అన్ని దేశాలు కలయిక, ముఖ్యంగా తూర్పు పశ్చిమ దేశాల మధ్య యూనిటీ పెరిగింది. అంటే అవగాహన వాళ్ళ మధ్య అన్ని రకాలుగాను అంతకుముందు అంత లేదనమాట. తర్వాత ఎంతో మంది ప్రపంచం మొత్తం మీద మాస్టర్స్ సర్వీస్ కి అంకితం అయ్యారు. అంటే ఇది మానవాళ్ళందరి సర్వీస్. అది అంతే, అదే అనుకుంటాను లాస్ట్. అలాగా దివ్యజ్ఞాన సమాజం చేసేది ఒక అంటే వాళ్ళ యొక్క ఎనర్జీస్, పవర్, విజ్డమ్ అంతా కూడా ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎవరి ద్వారా వచ్చింది అన్నది చాలా వాళ్ళు తెలుసుకోకపోయినా అవి మాత్రం సప్లై అవుతూనే ఉంటాయి. ఓకే, ఇంకెవరైనా? రామభద్రి గారు మీరు మాట్లాడతారా? ఎవరు? సుజాత గారు కూడా రావట్లేదు ఏంటి? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అదే మాస్టర్స్ ఆఫ్ ద పాత్ ఈ గ్రంథంలో అతి సూక్ష్మమైన విషయాలు కూడా
చర్చించడం జరిగింది. లెడ్ బీటర్ గారు ప్రతి ఒక్క విషయాన్ని విపులంగా, సూక్ష్మంగా అక్కడ జరిగే అంటే పరమ గురువుల పరిధిలో ఉన్న విషయాలని అసలు ఈ ఆధ్యాత్మిక స్థితిగతుల్లో జరిగే అన్ని విషయాల్ని చర్చించడం జరిగింది. దానిలో భాగంగా అంటే అంటే అంత వివరణాత్మకంగా ప్రతి విషయాన్ని ఈ మనం పుస్తకంలో గమనించింది ఏంటంటే వాళ్ళు ఎవరెంతట వాళ్ళు వాళ్ళ మోక్షానికి ప్రయత్నించడం అలాంటి స్వార్థపరమైన పర్పస్ ఉండదు. ఇక్కడ మానవాళి ఎంతటికి హెల్ప్ చేయడం అన్నదే పర్పస్. అవును మేడం. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ యొక్క వీళ్ళ వల్ల అంటే ఇంచుమించు ఈ థియోసాఫికల్ సొసైటీ కానీ వివేకానంద లేదండి, థియోసాఫికల్ సొసైటీ వేరు, దాంతో ఇంకేది పోల్చలేము. ఎందుకంటే ఇది మరి పరమ గురువుల యొక్క సంకల్పంతో వచ్చింది కదా. అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళకి అలాగా ఇనిషియేట్స్ తయారు చేసుకుని మొత్తం మానవాళి అంతటి మీద శక్తిని కురిపిస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పనిని రికగ్నైజ్ చేయకపోయినా అక్కడ వేరు, అక్కడ ఒక గురువు ఉంటారు కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది మేడం, మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. అక్కడ అక్కడ గుర్తింపు ఉంది, గురువు ఉన్నాడు, సంఘం ఉంటుంది, ఒక ఒక ప్రత్యేకత కోసం ప్రాకులాట ఉంటుంది అనేది మీరు చెప్తున్నారు. అది కరెక్ట్ మేడం. అంటే అక్కడ వ్యవస్థ వేరు, ఇక్కడ వ్యవస్థ వేరు. వాళ్ళని ఫాలో అవని వాళ్ళు గాని మాస్టర్స్ అందరి పట్ల అన్ని రంగాలలో, ఒక్క స్పిరిచువలే కాదు అన్ని రంగాల అభివృద్ధిలోని దోహదం చేస్తూ ఉంటారు. మేడం అవును మేడం. అంటే ఇక్కడ ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ వ్యక్తి యొక్క ప్రత్యేకత అనేది ఏమీ లేని స్థితి ఇక్కడ ఉంది. అంటే వ్యక్తులకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అక్కడ చీఫ్ గెస్ట్లు వాళ్ళందరూ చైర్లు ఉంటాయి కదండి, లెక్చర్ ఇచ్చాక మ్యాట్స్ ఉంటాయి, వెదురు చేపల మీద వచ్చి కూర్చునేవారు ఒక స్తంభాన్ని అనుకుని. అర్థమైందా? అంటే వ్యక్తికి ఏమి ఇక్కడ ముఖ్యం కాదు, వ్యక్తి ద్వారా వెళ్ళే ఎనర్జీ, విజ్డమ్, దానికి ప్రాముఖ్యత. అవును మేడం. అదే వ్యక్తులకు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఫోకస్ అయ్యి గురువులాగా అలాగా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ వర్క్ అంటే ఆ పని గురించే ఉంటుంది, వ్యక్తులకు సంబంధం లేదు. వాళ్ళు చేసే కృషి అంతర్గతంగా చేస్తుంటారు. అంటే వాళ్ళ పేరు కూడా బయటికి రానంత స్థితిలో వాళ్ళు ఆ వర్క్ నడుస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న నిస్వార్థత అక్కడ అవన్నీ కనిపించదు. పోల్చొద్దు, ఎందుకంటే ఆ సంస్థ వేరు, ఈ సంస్థ వేరు. అలా మీరు పోల్చుకుంటూ ఉంటే అది మనం ఇంకో వైపు వెళ్ళిపోతాం కదా. అవునండి మేడం, కరెక్ట్ మేడం. అయితే ఇక్కడ గ్రంథాలు రాసే పరమ గురువులు గ్రంథాలు రాయరంటే ఆ టైంలో వాళ్ళు అంతకంటే గొప్ప పని చేసేస్తున్నారు కదా ఆ సమయంలో. అంటే కరెక్ట్ మేడం. అంటే ఇప్పుడు ఆ గ్రంథాల నుంచే కదా మేడం ఈ యొక్క అంటే చూడండి, ఇప్పుడు డైరెక్ట్ గా ఉన్న వ్యక్తిని అప్లిఫ్ట్ చేయడం ఇమీడియట్. ఇప్పుడు మీ ఎదురుగుండా ఉన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని అప్లిఫ్ట్ చేయడమా, మీరు పుస్తకం రాస్తూ కూర్చుంటారా? అలాగా డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నారు కదా వాళ్ళ ఎనర్జీని, అవన్నీ. మిగతా ఎంతమంది ఆ విజ్డమ్ తీసుకుని రాస్తే రాయొచ్చు, రాసిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఆ టైంలో ఇంకా చాలా పవర్ఫుల్ వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్ గా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం, ఆ ఎనర్జీ, ఆ విజ్డమ్ ని కిందకి కురిపించడం, ఇదంతా అందరూ చేయలేరు కదా. గ్రంథాలు ఎవరైనా రాసేయగలరు. అవును మేడం. అదే మేడం. అంటే ఈ లెడ్బిట్ గారు రాసిన ఈ గ్రంథం అయితే మాత్రం చాలా అన్ని విషయాలని టచ్ చేయని విషయం అనేది లేకుండా చాలా అద్భుతంగా చెప్పారని అర్థమవుతుంది మేడం.
అలాగే ఇది సెంచరీలో లాస్ట్ గ్రహించింది. క్వార్టర్ లో ఎక్కువగా ఎనర్జీ డిసెండెన్సీ ఉండి గొప్ప గొప్ప అద్భుతాలు మనం చరిత్రను చదివిన ప్రతి సెంచరీలో లాస్ట్ క్వార్టర్ లో అద్భుతమైనవి జరుగుతున్నాయి. ఉహు, ఉమ్, థియోసాఫికల్ సొసైటీ న్యూయార్క్ నగరంలో 1875 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. అలాగనే మిగతా అన్ని కూడా ఉద్యమాలు అవన్నీ కూడా లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ద సెంచరీలో జరుగుతూ ఉంటాయి. ఆ రెనోవేషన్ కానీ రీవైటలైజేషన్ రావడం కానీ ఏదైనా రెవల్యూషన్స్ కానీ లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ద సెంచరీలో ఎక్కువగా జరుగుతాయి. అంటే ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఒక కారణమా మేడం? అది అట్లా ఏవో ఉండొచ్చా? ఉంటాయి కారణాలు దానికి, కానీ అది జనరల్ గా లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ద సెంచరీలో డౌన్ పవరింగ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంటారు. బాహ్య ఆహా, కారణాలు ఏమో మనకు తెలియకపోయినా. ఉమ్, అదే లిస్ట్ ఇచ్చారు కదా. అవును మేడం. ఓకే మేడం. ఈ థ్యాంక్ యూ. విధంగా అంటే మానవాళి అంతటి అప్లిఫ్ట్మెంట్ కోసమే గాని వీళ్ళు నా వాళ్ళు వీళ్ళ కోసమే అని ఈవెన్ చనిపోయిన వాళ్ళకి కూడా మనం సహాయం చేయొచ్చు. అంటే యాస్ట్రల్ బాడీలో వాళ్ళకి యాస్ట్రల్ వరల్డ్ అన్నది తెలియకపోతే వాళ్ళ కళ్ళు ఇప్పచ్చు అక్కడ. అది భయపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంతకు ముందు ఉన్న వాళ్ళు అంటే బతికున్న వాళ్ళు కూడా వాళ్ళ యాస్ట్రల్ రాత్రి పడుకున్నప్పుడు యాస్ట్రల్ బాడీతో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు చాలా మంది. అలాగనే ఈ చనిపోయిన ఒక తల్లి ఉంది, తన తర్వాత ఒక కొడుకు చనిపోతే ఇమ్మీడియట్ గా కొడుక్కి ఆ యాస్ట్రల్ బాడీలో వ్యవహారం విషయంలో ఆమె హెల్ప్ చేస్తుంది. అలాగా చాలా అంటే చనిపోయిన వాళ్ళకి హెల్ప్ బతికున్న వాళ్ళు చాలా మంది చేయొచ్చు. ఎందుకంటే యాస్ట్రల్ బాడీస్ మనకి ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. ఇంకేమైనా అంటే ఎవరైనా చెప్పండి. ఇక్కడ జ్ఞానం అనేది ఉమ్, అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక జ్ఞానాన్ని పొందడం అనేది ఎక్కువ శాతము బాహ్యం కంటే ఆస్ట్రల్ లోనే ఎక్కువ జరుగుతుందేమో అనిపిస్తుంది. అది యాస్ట్రల్ అది కూడా కాదు, వాస్తవమేనా మేడం? ఇంకా హయ్యర్ లెవెల్లో జరుగుతుంది. అదే మేడం, అంటే ఇక్కడ మనం ఇదంతా బాహ్య కూడా కృషి హయ్యర్ ప్లేన్ లో ఉమ్, జరిగే వర్కేను. మాస్టర్స్ నుంచి వచ్చే ఎనర్జీ విజ్డమ్ హయ్యర్ ప్లేన్ లోంచి జరుగుతూ ఉంటుంది. అదే మేడం, అంటే బాహ్యంగా మనకేం కనిపించదంతా ఇది, కానీ అంటే ఎక్కడి నుంచో. బాహ్యంగా మనకి ఒక ఆహారం పెట్టిన కంటే 1,000,000 రెట్లు ఎక్కువ ఈ సహాయం. ఎందుకంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద కాన్షియస్నెస్ అన్నది జరుగుతుంది అనమాట. అవును మేడం. అదే మేడం, అంతర్గత సూక్ష్మ స్థితిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది మనకు గమనించలేని స్థితిలో కూడా అది జరుగుతుంది అనేది అవి వాస్తవమే అనేది. వాళ్ళు గుర్తించకపోయినా జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. అవును మేడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన కృషి తక్కువ కనిపిస్తుంది, కానీ మనకు వచ్చే ఆ, అంటే ఇప్పుడు ఈ సత్సంగాల వలన కానీ, ఇప్పుడు ఈ సత్సంగం ఉందనుకోండి, మనం చేసే కృషి తక్కువ ఉన్నా కూడా మనకు వచ్చే ఆ, అంటే కృషి ఆ తక్కువ అని జ్ఞానం అనేది కాదండి, కొంచెం. డివోషన్ ఎక్కువగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి కృషి తక్కువ ఏం పట్టించుకోకపోయిన వాటికి ఎందుకు వెళ్తుందండి. అటువైపుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే ఎక్కువ భక్తితోటి ఉన్న వాళ్ళకి ఆ ఎనర్జీ ఉంటుంది, సప్లై అవుతుంది. వాళ్ళు ఏ వేలో ఉన్నా సరే సప్లై అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఆ ఎనర్జీ సప్లై ఉంటుంది. ఇక్కడ అంత సంకుచితంగా ఈ మతం అని లేదు. మతంతో సంబంధం లేకుండా మానవాళంతా ఒక యూనిట్. అవును మేడం, మతానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఆత్మ కోసం తపన పడేవారు ప్రతి మతంలో ఉంటారు. ఎవరైతే ఆ తపన ఆసక్తి అవన్నీ ఉన్నాయో ఆ, వాళ్ళకు విశ్వవ్యాప్తంగా ఆ, ఆ యొక్క ఆ, ఇది దొరుకుతూ ఉంటుంది, లాభం అనేది దొరుకుతుంది అని అర్థమవుతుంది మేడం. మతానికి సంకుచితం, మతానికి పరిమితం అయిపోతే అది మళ్ళీ ఒక ఇది అయిపోతుంది మొత్తం అనేది అర్థమవుతుంది మానవాళంతా మేడం. వీళ్ళకి ఒకటే కదా. అందువల్ల అవును మేడం. అవును మేడం. అందుకనే ఈ ఈ దివ్యజ్ఞాన సమాజ స్థాపన తర్వాత ఎంతో మంది ఆ సేవకు అంకితం అయ్యారు ప్రపంచం మొత్తంలో, మానవాళి యొక్క ఇవల్యూషన్ కి దోహదం చేయడానికి. ఉమ్. అంటే నిస్వార్థంగా మహాత్ముల యొక్క పని వాళ్ళు అవగాహన చేసుకుని దీన్ని ఆ విధంగా ఎందరో అంకితమయ్యారండి. ఆ, మేడం. ఓకే మేడం.
సాగర్ గారు మీరు ఏమైనా మాట్లాడతారా? వెంకటేష్ సాగర్ గారు. నమస్కారం మేడం, నమస్కారం అందరికి. నమస్తే అండి. అంటే దివ్యజ్ఞాన సమాజం, మన లెడ్ బీటర్ వీళ్ళ గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఆ, అయితే ఒక శక్తి అనేది అంటే మనకు కనపడే శక్తి కాకుండా మన కాన్షియస్ లెవెల్లో చైతన్య స్థితిని ఎవల్యూషన్ తీసుకురావడానికి ప్రపంచం మొత్తం మీద అంటే మనము ఆ భౌతికంగా సహాయం అంటే ఇప్పుడు ఆహారం పంచడము ఇట్లాంటివి కాకుండా మనకు చైతన్య లెవెల్లో అంటే మనం ఒక బిహైండ్ మన కాన్షియస్ లెవెల్ బిహైండ్ వెళ్ళటానికి ఈ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి గురువులు నిస్వార్థంగా అంటే వాళ్ళు ఏదో ఆశించి చేయకుండా మన అన్సెల్ఫ్నెస్ ఈజ్ గాడ్ అంటారు, అట్లా చేయడం అనేది ఒక గొప్ప విషయము. అట్లాంటిలో మన జిడ్డు కృష్ణమూర్తి గారిని కూడా అలా ఎవాల్యుయేషన్ తీసుకొచ్చి మనకు కూడా ఆయన చాలా అంటే ఇంకా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు మన ఆ విధంగా అంటే మనం ఈర్ష, అసూయ, ద్వేషం ఇట్లాంటివి అంటే ప్రాక్టికల్ లెవెల్లో లేకుండా ఎలా చేయాలంటే ఒక ఫార్ములా కాకుండా రియల్ గా డే టు డే లైఫ్ లో ఎట్లా చేంజ్ అవ్వాలి, దాన్ని ఎట్లా గమనించాలి, దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలనేది ఈ మన ఈతన్ జేకే గారి ద్వారా కూడా నేర్చుకున్నాము. అయితే ఇట్లాంటిది ఒక చోట బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ ఒక 1 వీక్ మెడిటేషన్ చేశారు. చేసిన తర్వాత ఆ మనుషుల్లో చైతన్యం లెవెల్ అంటే నేరాలు చేయడము, యాక్సిడెంట్స్ ఇట్లాంటివి ప్రాక్టికల్ గా జరిగినాయి. అది న్యూస్ పేపర్ లో కూడా చదివాను. అది ఆ ఈవెంట్ చేసిన తర్వాత మానవుల చైతన్యం అంటే పీస్ ఆఫ్ మైండ్ ఇట్లాంటివి కూడా ఎవల్యూషన్ వచ్చిందని నేను ఒక కాలంలో చదివాను. అయితే అవునండి. అలాగే ఇవన్నీ వెంకటేష్ సాగర్ గారు, అలాగే ఒక మహర్షి ఒక దగ్గర ఉన్నారంటే కొన్ని మైళ్ళ ఆమె వరకు ప్రజల చైతన్యంలో తేడాలు వస్తాయి అన్నమాట. అవును మేడం. నేను నేను ఆ వైబ్రేషన్ ఫీల్ అయ్యాను మేడం చాలా చోట్ల కూడా. మనము అంటే ఒక గురువు దగ్గర కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఒక మంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీలో అంటే మనకి ఒక ప్యూరిటీ అంటారు చూడ, స్వచ్ఛమైన మనసుతో ఉన్న మనుషులతో కరుణ ఇట్లాంటి ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మనని కూడా తాకుతాయి. అయితే రియల్ గా ఈ సైన్స్ లో కూడా కనుక్కున్నారు కొందరు మనము. గ్రహించుతారు, కొందరు గ్రహించరు, కానీ అందరినీ అప్లిఫ్ట్ చేస్తాయి అవి అవును వాళ్ళున్న మేడం, లెవెల్లోంచి పై లెవెల్కి. అవును మేడం. అయితే మనకి సైన్స్ లో కూడా రీసెంట్ లో ఒక కాలం మేడం, సైన్స్ లో రీసెంట్ గా ఒక కాలంలో చదివాను. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మనకంటే ప్రేమపూర్వకంగా ఉన్న వాళ్ళు ఉంటే ఆ హృదయం ఉంటాయి కదా, ఆ హృదయము రితం కూడా సేమ్ రితం కొట్టుకుంటుందంట. అంటే మనం ఎట్లాగా ఒక సంభాషణ జరుగుతుందో అట్లాగే మన హృదయం ఆ ఎదుటి వ్యక్తి హృదయం కూడా ఆ రితం లబ్ డబ్ లబ్ డబ్ అనేది కొట్టుకునేది కూడా ఒక రిథమిక్ గా అవుతుందంట. అట్లా ఇక్కడ మనకు కనపడదు కానీ కనపడని దాంట్లోనే ఆ చైతన్య లెవెల్లో చాలా చేంజెస్ అవుతున్నాయి. అది మనం ఆ, ఒక లెవెల్లో అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు అర్థమవుతుంది ఆ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? డౌట్స్ కానీ? అమ్మా నేను చెప్పండి రమణ గారు. ఆ, ఇప్పుడు ఇక ఇది అంతా జరిగేది యాస్ట్రల్ అండ్ కామ శరీరం అంటే హైయర్ లెవెల్స్ లో మరణానంతరం తర్వాత హైయర్ లెవెల్స్ లో యాస్ట్రల్ జరిగే అంటే రమణ గారు భౌతిక శరీరం తర్వాతది యాస్ట్రల్. ఇంకా హయ్యర్ లెవెల్స్ లోని మహాత్ముల యొక్క ఎనర్జీ మనకి అందుతుంది అనమాట. ఓకే అమ్మా, అందుకే మొదటే చెప్పారు కదా ఇది హయ్యర్ లెవెల్స్ లో జరిగేదని. అవునమ్మా అవునమ్మా. వాళ్ళు ఎంత అసలు చేస్తున్నారా, కానీ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంతా నేనే చేస్తున్నాను నా దగ్గర నుంచి అవుతుందనే భ్రమ. అక్కడ వాళ్ళు అంత ఇదిగా చేస్తుంటేనే ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతున్న విషయం అర్థమవుతుందమ్మా.
అంటే ఈ జనాల యొక్క ఈ మనసు యొక్క మాయ ఎలా ఉందో ఇప్పుడు అది క్లారిటీ అవుతుంది బాగా. ముందు ముందు క్లాసుల్లో బాగా అర్థమవుతుంది అసలు. మొత్తమైన ఎక్కడ కాంగ్రిగేషన్ అంటే కాంగ్రిగేషన్ అంటే మనుషులు కూడినా వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళు అవకాశంగా తీసుకుని ప్రసరింప చేస్తూ ఉంటారు అని అక్కడ వాళ్ళు గుర్తించారా లేదా అవన్నీ ఉండవు. వాళ్ళకి అక్కడ అవకాశం తీసుకుంటారు. అలాగే మనం కూడా సేవావకాశాన్ని వినియోగించుకోవాలి. ఓకే అమ్మ, ఓకే. అర్థమవుతుంది. ఓకే అండి, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం అండి.